తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అనంతపురం జిల్లా అంటేనే కరువుకు కేర్ ఆఫ్. వర్షాభావం వల్ల ఇక్కడ పంటలు సాగు చేయడం కంటే భూములు బీడు పెట్టడం మేలని రైతుల అభిప్రాయం. అలాంటి చోట ఆర్డిటి సహకారంతో సాగుదారులు అద్భుతం చేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించారు. కర్షకులే యజమానులుగా మారి పరిశ్రమను లాభాల బాట పట్టించారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళలే ఉన్నారు. ఏటా 35 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆర్డిటి సహకారంతో సాగులో లాభాలు చవిచూస్తున్నారు. ఆర్డిటి ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ జిల్లాలోని 202 గ్రామాల్లో రైతులతో కలిసి పనిచేస్తోంది. ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ స్థానిక భాగస్వామిగా ఉంటూ 9 ఎఫ్పిఓలతో కలిసి రైతు నేస్తం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ పేరుతో ఇక్రిసెట్ ద్వారా వాల్మార్ట్ ఫౌండేషన్ 2022లో 5 కోట్ల రూపాయల పెట్టుబడితో జిల్లాలోని ముద్దలాపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. పరిశ్రమలో చిరుధాన్యాల ఉత్పత్తులతో పాటు రైతులు పండిస్తున్న వేరుశెనగను ప్రాసెసింగ్ చేసి ఉప ఉత్పత్తులుగా మార్చుతున్నారు. అనంత సమృద్ధిగా బ్రాండ్ ఏర్పాటు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఉత్పత్తులను బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఎగుమతి చేస్తూ ఏటా 35 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇక్కడ తయారు చేసే ప్రతి పదార్థం చిక్కీలు కావచ్చు, చెగోడీలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎవరైతే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుంది. కొర్రలు కావచ్చు, రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, మళ్ళీ అదేవిధంగా శనగిత్తనాలు కావచ్చు. అలాంటి రైతులతోనే అంటే కెమికల్ వాడని రైతులతో కొనుగోలు చేస్తున్నాము. ఇక్కడ ఎవరైతే వాటాదారులు ఉన్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ మేము పని చేసుకోవడం జరుగుతుంది. మాకు ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్యాక్టరీలో చేసే ఇప్పుడు చిక్కీలంట ఇవన్నీ తయారవుతున్నాయి కదా, ఇక్కడ అనంతపూరు అక్కడ వాళ్ళకి వేస్తున్నాము. ఆర్డర్లు వస్తే హైదరాబాదు అక్కడ పోతున్నాయి. సేల్ చేసుకోవడానికి మార్కెటింగ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు గవర్నమెంట్ తరఫున కానీ మార్కెటింగ్ ఇంకా ఎక్కువ తయారయ్యేటట్లా చూడాలని కోరుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. సస్టైనబుల్ ఫార్మింగ్ డైరెక్ట్లీ హెల్పింగ్ ఫార్మర్స్ ఫ్రమ్ గ్రోయింగ్ టు సెల్లింగ్ వరకు. ఇన్ బిట్వీన్ ఈ ఎఫ్బిఓ ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రోడక్ట్స్ని మార్కెట్లో ఇస్తుంది. అంటే బెటర్ ప్రైస్, క్వాలిటీ ప్రోడక్ట్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్త్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనుకో చేస్తున్నారు. ఇక్కడ మన గ్రౌండ్ నట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతుల దగ్గర నుంచి తీసుకున్న గ్రౌండ్ నట్తోనే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ చేయాలని వాళ్ళ ఉద్దేశము. దానికి మా వంతు సహకారం మేము అందిస్తున్నామండి. ఆల్రెడీ వీళ్ళు ఒక యూనిట్ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇంకో యూనిట్ కావాలన్నారు. మన స్కీమ్లో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇవ్వచ్చు, కొత్త న్యూ కమర్కి కూడా ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉన్నా కూడా మనం మన స్కీమ్ నుంచి వీళ్ళకు అడిషనల్గా కూడా ఇంకో యూనిట్ కావాలని అడిగి వీళ్ళ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మన అప్రోచ్ అయ్యారు. మనం ఇస్తున్నామండి. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ప్రతినిధి కంపెనీ డైరెక్టర్ మురళీకృష్ణ వెల్లడించారు. దీనిలో మనం చేస్తున్న చిక్కీ దానిలోనే కొంచెం పాల్కో ఇట్లాంటివన్నీ చేయొచ్చు కదా. అనంతపూర్ లోకల్గా ఉన్న ఫార్మర్స్తోనే మనం తీసుకొని చేస్తే కన్నా కొంచెం అది షార్ట్ డ్యూరేషన్లో కాబట్టి మార్కెట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ప్లాన్ చేసేసి కొంచెం ఫ్యూచర్లో ప్లాన్ చేసి మనకు అనంతపూర్లో కొంచెం తక్కువగా ఉంది ఇది కోవా చేసేది. కర్నూలు డిస్ట్రిక్ట్లో తడకనపల్లి అనే విలేజ్లో ఎంటైర్ విలేజ్ చేస్తున్నారు. మన ఎఫ్పిఓ మెంబర్స్ని ఒక్కొక్కసారి విజిట్ పంపించేసి అక్కడ ఉన్న విధి విధానాలు తెలుసుకొని ఇక్కడ స్టార్ట్ చేసేస్తే కొంచెం ఫ్యూచర్లో ఇంకా మంచి లాభాలు తీసుకురావచ్చు అనేసి ఆస్కారం ఉంటుంది.